పేపర్స్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ రకంగా ఇటు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటూ అక్కడ ఉన్నటువంటి వాస్తవ విషయాలను ప్రజల ముందుంచే అంశం ఇంకొక వైపు అయితే, అవకాశం దొరికినప్పుడు లేదా ఇవాళ నీతి ఆయోగ్ మీటింగ్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళాడు, గతంలో బడ్జెట్కి ముందు వెళ్ళారు, అంతకుముందు కూడా వెళ్ళి కలిసి సో రాష్ట్రానికి అవసరమైనటువంటి అంశాలు, కావాల్సినటువంటి అంశాలపైన కూడా ఇంకొక వైపు కేంద్రం దృష్టికి తీసుకెళ్తూ వాటిని సమన్వయం చేసుకునే పరిస్థితి ఒకవైపు నడుస్తోంది. ఇది జరుగుతున్నది. సో అయితే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి, వైసీపీకి సంబంధించి అక్కడ 11 మంది శాసనసభ్యులు కలిశారు, నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఒకవైపు కోర్టుకు వెళ్ళిన జగన్ అసెంబ్లీకి వెళ్ళకపోయినా అరాచకం, ఆటవికం, రెడ్ రూల్ ఆంధ్రప్రదేశ్లో సాగుతోందని చెప్పి పెద్ద ఎత్తున ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. మనం చూసాం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీడియా ముందుకి వచ్చి మాట్లాడడం కానీ, లేదా మీడియాతో ప్రతినిధులు కలిసినప్పుడు మైక్ పెడితే మాట్లాడినటువంటి సందర్భాలు ఎక్కడా మనం చూడలా. కానీ అధికారం కోల్పోయిన తర్వాత నెల రోజుల వ్యవధిలోనే దాదాపుగా 4-5 చోట్ల ఆయన ప్రెస్తో మాట్లాడుతున్నారు, ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు అని ఒకవైపు మనం చర్చించుకుంటున్నాం. అది ఇదేదో అక్కడ జరుగుతున్నటువంటి అంశాలను లేదా రాజకీయం అనేటువంటిది ఒక అంశం అయితే, నిజంగా ఇప్పటి వరకు కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి జగన్ ఇప్పుడే వచ్చి చెప్పడం వెనకాల కూడా ఖచ్చితంగా ఒక వ్యూహం, రాజకీయపరమైనటువంటి ఎత్తుగడ లేకుండా అయితే జరగట్లేదు. ఎందుకంటే చాలామంది 11 మంది గెలిచిన తర్వాత ఇక జగన్ అసలు ఏం రాజకీయం చేస్తాడు, ఎక్కడుంటారనేటువంటి కామెంట్స్ కూడా వస్తే ఇప్పుడు ఆయన ఇటు మీడియాతో ముందుకు రావడమే కాదు, ఢిల్లీకి కూడా వెళ్ళారు. సో మనం చూసాం, ఎవరైతే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కేసులైన వాళ్ళు కావచ్చు, లేకపోతే గొడవలు కావచ్చు, ఏవైనా తీసుకున్నప్పటికీ వినుకొండలో జరిగినటువంటి ఎపిసోడ్లో ఒకవైపు ఎమ్మెల్యే ఈవీఎంలు పగలగొట్టిన ప్రత్యక్షంగా చూసాం. ఎన్ని అరాచకాలు జరిగాయో ఆయన్ని జైల్లో పెట్టారు. అది ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి ఎపిసోడ్. తర్వాత రౌడీ షీటర్సు ఒక పార్టీలో ఉన్నటువంటి వారు ఒకప్పుడు అక్కడ వివాదంతో తర్వాత జరిగినటువంటి మర్డర్. ఈ అంశాన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో ఆందోళన చేసి అక్కడ నిరసన వ్యక్తం చేసేటువంటి కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చి అక్కడ కూడా నా మీద ఏదన్నా ఉంటే చేయండి తప్ప నా కార్యకర్తలు మాత్రం చేయొద్దని చెప్పి జగన్ అక్కడ కూడా తన యొక్క సింపతి కోసం ఏ రకంగా ప్రయత్నిస్తున్నాడు. ఇంకొక వైపు ఢిల్లీలో ఏదైనా అవకాశం ఉంటే పెద్దల్ని కలిసేదానికో, లేకపోతే వారితో మళ్ళీ రాజకీయ పరంగా తన దగ్గర అయ్యేటువంటి ప్రయత్నాలు కానీ, లేకపోతే ఏదో ఒక రకంగా తన ప్రభావం ఉంది అని చెప్పి చూపించుకునేటువంటి ఎత్తుగడలు ఆల్రెడీ స్టార్ట్ చేశాడు జగన్. సో ఖచ్చితంగా దీన్ని పరిశీలించాలి. ఎందుకంటే ఇన్ని జరిగాయి 36 హత్యలు అని చెప్పి గొంతెత్తి ఢిల్లీ వీధుల్లో చెప్పినటువంటి వాళ్ళు ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాల్ చేస్తే 24 గంటలు దాటినా ఆ ఎఫ్ఐఆర్లు కానీ ఆ జాబితా కానీ ఎందుకు ఇవ్వట్లేదు? నెంబర్ 1. ఇక ధర్నా చేస్తే ప్రతిపక్షాలు అందరూ రావాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాలేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాకపోవడానికి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీరికి ఉన్నటువంటి సంబంధాలు, ఢిల్లీ సంబంధాలు అని చెప్పి ఓ పక్క లింక్ పెట్టారు. సో దీనికి దానికి ఏం సంబంధం? ఏ రోజైనా ఇండియా కూటమిలో గతంలో జరిగినటువంటి కార్యక్రమాలకు కానీ, లేదా వాళ్ళు అపోజ్ చేసినటువంటి అంశాలకు కానీ మీరు పాల్గొన్నారా? మీతో కాంగ్రెస్ ఎందుకు రావాలని చెప్పి షర్మిల ఇవాళ తిరిగి ఆ అన్నకి ప్రశ్నించింది. అంటే చెల్లెలు తోడు కావాలని, చెల్లెలు కూడా అండగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆ జగన్. ఇంకోవైపు రెడ్ బుక్ సంబంధించి రెడ్ రూల్ అంటున్నాడు. అసలు నిన్న మీడియాతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఇంకా రెడ్ బుక్ ఉంది, కానీ ఇంతవరకు రెడ్ బుక్ అయితే ఓపెన్ చేయలేదు, రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం, అది చట్ట ప్రకారమే ఉంటుంది, ఇంకా చేస్తే వీళ్ళ ఏడుపులు పెడబొబ్బులు ఎలా ఉంటాయో కూడా చూద్దాం అంటున్నారు. నిజంగా రెడ్ బుక్లో ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఏముందో కూడా